ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 7వ తేదీ శుక్రవారం రోజున అయితే మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క ఎలాంటి 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేయబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈరోజు మీకు గ్రహస్థితులు ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఎలాంటి కోరికలు తీరబోతున్నాయో అర్థం అవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి మార్చ్ 7వ తేదీ శుక్రవారం రోజున అయితే మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. గురుగ్రహ ప్రభావం ఈ రోజున మీకు అధికంగా ఉండబోతుంది. శుక్రుని వల్ల మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు. మీ జీవితంలో కొత్త మార్పులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అదృష్టాలు మీ వైపు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో అయితే మీకు దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. దైవం యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఇప్పుడు రాబోతున్నాయి. గ్రహాల ప్రభావం మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజు, శక్తిని తీసుకువచ్చే రోజుగా జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. గురుగ్రహ ప్రభావం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ముఖ్యమైన అంశాలపై ప్రభావం పడుతుంది. ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహ రాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నవారు. మీరు చేసే పనుల్లో ధైర్యం, ముందుకు వెళ్ళే స్వభావం ఉంటుంది. ఈరోజు మీ యొక్క ఆలోచనలు మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. చాలా రోజుగా మీ మనసులో ఉన్న ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలని అనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త మార్గం మీ ముందుకు రావచ్చు. ఉద్యోగం చేసే సింహ రాశి వారికి ఈరోజు మంచి గుర్తింపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా కష్టపడి పనిచేస్తున్న ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని గౌరవించడం వంటి పరిస్థితులు రావచ్చు. ఒక ముఖ్యమైన సమావేశం లేదా చర్చ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మారవచ్చు. వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల అవకాశాలు, కస్టమర్లు లేదా కొత్త భాగస్వాములు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఈ రోజుల్లో చేసే ప్లాన్, ఒక వ్యాపార నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కావచ్చు. కానీ ప్రతి నిర్ణయం
తీసుకునే ముందు ఒక్కసారి బాగా ఆలోచించడం మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు చదువు మంచి ఏకాగ్రత ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. గురువులను గౌరవించడం మరియు వారి సూచనలు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ముఖ్యమైన ఒక విషయం, ఉదయం గణపతి లేదా గురుగ్రహానికి సంబంధించి ప్రార్థన చేయడం మంచిది. అది మీకు మానసిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా పనులలో అడ్డంకాలను తగ్గించే శక్తిని ఇస్తుంది. ఈరోజు ప్రారంభించే సానుకూల ఆలోచనలు ఈరోజు మొత్తం మంచి శక్తితో కొనసాగుతాయి. ఈరోజు మొత్తానికి ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఒక మార్గదర్శకమైన రోజుగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయం, చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు పెద్ద పునాదిగా మారుతుంది. ఈరోజు శుక్రుని ప్రభావం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. సంపద, సౌఖ్యం, ఆనందం మరియు సంబంధాల గ్రహం ఈరోజు అయితే మీ జీవితంలో ఆర్థిక మరియు కుటుంబ సంబంధమైన కొన్ని విషయాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సింహ రాశి వారు సాధారణంగా పెద్ద లక్ష్యాలను కలిగి ఉంటారు. మీరు జీవితంలో ఎదగాలని, పొందాలని కోరుకుంటారు. శుక్రవారం రోజున అయితే ఆ లక్ష్యాలు మీ వైపు ఒకవైపు అడుగు ముందుకు వేయగలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పరిమాణం కనిపించవచ్చు. ఉద్యోగం చేసేవారికి ఈరోజు చిన్నపాటి విభేదాలు వచ్చిన వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు, అలాగే ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ ఎదుగుదలకు దోహదపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కొత్త ఆర్డర్ లేదా కొత్త ఒప్పందం కుదుర్చుకుంటారు. మీరు చేసే వ్యాపారం సృజనాత్మక ఆలోచనలు రావచ్చు. ఈ సమయంలో అయితే మీకు మంచి సమయంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీకు మంచి ఆనందం ఉంటుంది. ఈ రోజున అయితే మీతో చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. మీ యొక్క పెద్ద కోరిక తీరుతుంది. ఈ రోజున ప్రేమ సంబంధంలో ఉన్నవారికి ఈరోజు అయితే మంచి సమయం. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. ఒకరితో ఒకరు మాట్లాడడం ద్వారా సంబంధం మరింత బలోపేతం అవుతుంది. అయితే ఒక చిన్న జాగ్రత్త అవసరం. శుక్రవారం ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను మీరు తగ్గించుకోండి. ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తుకు మంచిదిగా ఉంటుంది. మొత్తానికి ఈ సమయంలో అయితే మీకు ఆనందాన్ని ఇచ్చే రోజుగా ఉంటుంది. సానుకూలంగా ఆలోచిస్తే మీకు మంచి ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారు అయితే శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల క్రమశిక్షణతో పనులను చేస్తారు. పనులలో మీకు విజయాలు కూడా దక్కుతాయి. ఈ రోజున అయితే మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. గత కొంతకాలంగా మీరు ఎన్నో రోజులుగా ఒక వాహనం కొనాలి అని అనుకుంటూ ఉన్నారు. అటువంటి ఒక పెద్ద కోరిక అయితే ఈ రోజున నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో అయితే ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో, మా శ్రమను గుర్తించట్లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ శ్రమను గుర్తించి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీకు ప్రమోషన్ కావాలన్న అతిపెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్స్ కూడా లభిస్తాయి. జీతాలు పెరగడం వల్ల మీకు అప్పుల సమస్య నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. వ్యాపార విస్తరణ చేయాలనుకున్న వారికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో అయితే వ్యాపార విస్తరణ చేయాలన్న మీ యొక్క కల కూడా నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా పెద్దల సలహాలు కూడా మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కూడా ఈ సమయంలో సర్దుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో నిరుద్యోగులకు జీవితాశయం నెరవేరే
సమయంగా చెప్పుకోవచ్చు. రావలసిన సొమ్ము ఈ సమయంలో కొంతవరకు అందుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క నిర్ణయాలను గౌరవిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ యొక్క భాగస్వామి ప్రేమ కూడా మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీరు అయితే ఆ లక్ష్మీదేవి ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.